ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి అంశం ఏంటంటే సైతాను గాడి యొక్క రూపాలేంటి, పేర్లేంటి, వాడి యొక్క ఆలోచన అంతము, వాడి యొక్క ప్రణాళికలు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి, మనం ఎలాగా ఎదిరించాలి, ఎలా జయించాలి, ఈ విషయాలన్నీ కూడా మనం ఈరోజు ధ్యానం చేసుకొని పోతున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మనం చదివినట్లయితే అక్కడ నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని చెప్పి వెతుకుచున్నాడు. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు యొక్క వాక్యపు వెలుగులు మమ్మల్ని నడిపించి బలపరిచి స్థిరపరచమని ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదని అనుగ్రహించినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చాలా జాగ్రత్త మీరు వినాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒక ఆయన ఒక మాట చెప్పాడనమాట. చాలామంది జీవితాలు ఎలా ఉంటాయంటే యేసుతో పుకారు, సైతానుగాడితో షికారు అంట అన్నట్లుగా నేటి క్రైస్తవుల పద్ధతి అంతా కూడా అలా ఉందన్నమాట. సైతానుగాడు మానవునికి గర్భశత్రువు. వింటున్నారా? సో ఈ సైతానుగాడు ఏం చేస్తారంటే తన చేతనైనంత మందిని నాశనం చేయడానికి, మనుషులను వేధించడానికి సైతానుగాడు ఎల్లప్పుడూ ఒక ఒకేలాగా ప్రత్యక్షం కాడువాడు రూపాలు మారుతూ ఉంటుంటాడు. ఎప్పుడు ఒకేలాగొచ్చి నిన్ను నాశనం చేసి పాడు చేయటక ఉండడం. వాడు ఎవరెవరి దగ్గరికి ఎటువంటి రూపాలు వచ్చాడో కూడా ఈరోజు మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అపవాది అని ఉన్నది. అపవాది అనగా సాతాను. సాతాన్ అంటే విరోధి, శత్రువు అనేటువంటి అర్థాలు మనకు వస్తాయి. జాగ్రత్తగా ఉన్నారు ప్రియులారా. దేవుని పిల్లలు ఎవరైతే ఉంటారో మరి వాళ్ళకి, అంటే దేవునికి మాత్రమే కాదు ఆయన పిల్లలకి కూడా ఈ సైతానుగాడు అనేటువంటి వాడు వ్యతిరేకంగా, విరోధంగా పని చేయటమే ఈ సైతానుగాడి యొక్క ప్రథమ కర్తవ్యం. వింటున్నారా? ఇక్కడ 1 పేతురు 5:8లో సైతాను అనేటువంటి పేరు హీబ్రూ పదం నుంచి మరి వచ్చింది. అది అపవాది, శోధకుడు, సైతాను అనేటువంటి పేర్లు మన తెలుగు బైబిల్ గ్రంథంలో పేర్కొనబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? వీడు పాపము చేయకుండా మరి ఉన్నప్పుడు వాడి స్వభావం ఎలాంటిది, పాపం చేయక పూర్వం వాడి స్థితి ఏంటి, పాపం చేశాక వాడి పేరు మారింది, వాడి రూపు మారింది, వాడి యొక్క ఆలోచన మారింది. పిల్లలు గమనించాలి. పాపం చేయక ముందు మరి వాడి పేరు లూసిఫర్, అంటే తేజో నక్షత్రం, వేకువ చుక్క, ఇలా పిలువబడ్డాడు. మనకు కూడా చూడండి, బాప్తిసం పొందకముందు ఒక పేరు ఉంటుంది, పొందిన తర్వాత ఒక పేరు ఉంటుంది. మా తాతగారి పేరు లక్ష్మీ నరసింహం. నాకు స్కూల్లో పేరు పెట్టినప్పుడు మా నాన్నగారు ఆ లక్ష్మీ నరసింహంలో లక్ష్మి తీసుకుని లక్ష్మీపతి అని పెట్టి చాలా ధనవంతుడు అవుతాడు, గొప్పవాడు అవుతాడని ఏదో జాతకాలు ఇవన్నీ చూసి అప్పుడు నాకు పేరు పెట్టారనమాట. అందుకని చాలామంది బ్రదర్ మీ ఫోన్పే నెంబర్లో మీ పేరు ఏమైనా వస్తుందంటే లక్ష్మీపతి అని వస్తుంది అంటే ఎస్, నా పేరు ఎప్పుడు అదినే ఉంది రిజిస్టర్లో. దాన్ని మార్చడం అనేటువంటిది ఇంకా మనం ఎంత ప్రయత్నించేది అది అవ్వేటువంటి పని అవ్వట్లేదు అనమాట. చాలా ట్రై చేశాం. ఎందుకంటే మేము పుట్టినటువంటి బ్యాక్గ్రౌండ్ కానీ, పెరిగినటువంటి వాతావరణం కానీ అన్నీ కూడా మరి అవే కాబట్టి అవి సిద్ధాంతాలు నమ్మారు కాబట్టి మా పేరెంట్స్ అంతా కూడా ఆ రోజుల్లో ఆ విధంగా పెట్టారనమాట. ఈ సైతానుగాడి యొక్క పేరు కూడా లూసిఫర్, తేజో నక్షత్రం, వేకువ చుక్క. చూడండి, ముందు మంచి పేరు, తర్వాత చెడ్డ పేరు. చాలామంది జీవితాలు అలా ఉంటాయి. ఇప్పుడు ముందు మంచిగానే జీవిస్తారు, తర్వాత చెడ్డగా అయిపోతుంటారు. నేను ఎందుకు చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ఈ యొక్క లూసిఫర్ అనేటువంటి పేరు మనం చూసినట్లయితే ప్రియులారా, యెషయా గ్రంథం 14:12లో చూసినట్లయితే మనం మిల్టన్ అనేటువంటి ఒక ఆంగ్ల కవి తన రచనలో లూసిఫర్ అనేటువంటి పేరును సైతానుగాడికి ఎక్కువగా వాడాడంట ఆయన. మొదట్లో
ఈ లూసిఫర్ గడు, సైతాన్ గడు మనం చూసినట్లయితే పవిత్రుడు, మహాశక్తివంతమైనటువంటి దేవుని దూత. సైతాన్ గడు నల్లగా ఉంటాడు, కొమ్ములు వేసుకుంటాడు అని మనం అనుకుంటాం. వాడు వెలుగుదూత, తెల్లగానే ఉంటాడు, మనకి మంచిగానే ఉంటాడు. ఎప్పుడైతే ఆ చక్కటి స్థితిలో ఉన్నటువంటి మహాశక్తివంతమైన దేవదూతగా ఉన్నటువంటి సైతాన్ గడు పాపం చేశాడో అప్పుడు దురాత్మగా మారిపోయాడని చెప్పేసి బైబిల్ గ్రంథం మనకి చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. సైతాన్ గాడు దేవుని యొక్క శక్తిని వాడు ఏం చేయాలంటే తస్కరించాలని చెప్పి ప్రయత్నం చేసినటువంటి ఒక యుక్తిపరుడు అనమాట. నేను సైతాన్ గడికి ఉన్నటువంటి ఏమంటారు పేర్లు కొన్ని చెప్తాను. మీరు ఇవన్నీ కూడా రాసుకుంటే చాలా మంచిది. సైతాన్ గడికి ఉన్నటువంటి పేర్లన్నీ చెప్తాను, రాసుకోండి మీరు అంతా కూడా. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. సైతాన్ గడికి ఉన్నటువంటి పేర్లు మీరు రాసుకున్నట్లయితే బాగా అన్నటువంటిది. థ్యాంక్ యూ జీసస్. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం మీరు చూసినట్లయితే, మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం మీరు చదివినట్లయితే, ఈ సైతాన్ గాడికి అక్కడ ఉన్నటువంటి పేరేంటంటే శోధకుడు. మీరు రిఫరెన్స్ రాసుకుని తర్వాత చూసుకోండి ఇవన్నీ కూడాను. నేను అవన్నీ చదివితే చాలా సమయం అవుతుంది కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం ప్రకారం సైతాన్ గాడికి ఉన్నటువంటి పేరు ఏంటంటే శోధకుడు. అలాగే లూకా సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో మీరు చదివినట్లయితే అక్కడ వాడుకున్నటువంటి పేరు ఏంటంటే రెండవది అపహాసకుడు. ఏం పేరేంటండి? అపహాసకుడు. నా వాయిస్ అందరికీ క్లారిటీగా వినిపిస్తుంది కదా? నెక్స్ట్ మూడోది మనం చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం మనం చదివినట్లయితే నరహంతకుడు. ఏం పేరండి? నరహంతకుడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో చూసినట్లయితే అసత్యపరుడు. ఐదవదిగా 2 కొరింథీ 4:4లో చూసినట్లయితే ఈ యుగ దేవుడు. ఎవరంటాడు సైతాన్ గాడు? ఈ యుగ దేవుడు. 2 కొరింథీ 11:14 మనం చూసినట్లయితే వెలుగుదూత. ఏం పేరండి? వెలుగుదూత. 7వదిగా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో ఆది సర్పము. హల్లెలూయా. ఏంటంటే ఆది సర్పము. హల్లెలూయా. ఎన్ని 7 పేర్లు అంటే చాలా ఉన్నాయి. జస్ట్ ఈ రోజుకి కొంచెం కొన్ని మాత్రమే నేను చెప్పాలని చెప్పేసి ఆశపడుతున్నాను. అందుకని ఆ యొక్క 7 పేర్లు మేము ముందుకు తీసుకురావడం జరిగిందనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. సరే, మనం ప్రియులరా ఇలాంటి మంచి పేర్లు అనుకుంటున్నారా? ఎట్లాంటి మరి ఎందుకనంటే వీడి విషయంలో మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు పదే ప్రబోధించాడు, వీడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి. వీడి దొంగ, దోచుకుని వాడు, కుయుక్తిపరుడు, సులువుగా చిక్కుల్లో పెట్టేస్తాడు, సులువుగా చిక్కుల్లో పడేలా చేస్తూ ఉంటుంటాడు, చెడు మార్గాన్ని సిద్ధం చేస్తూ ఉంటుంటాడు. మనం దేవుణ్ణి దూషించి ఆయనకు దూరంగా కావాలని చెప్పి నిత్యము కూడా వీడి యొక్క పథకం, ప్రణాళికలు వేస్తూ మనల పట్ల బహు క్రూరమైనటువంటి ఉద్దేశాన్ని కలిగినటువంటి వాడుగా ఉంటాడు సైతాన్ గాడు. వింటున్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీడి యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే ఒక 4 విషయాలు చెప్తాను నేను. దేవుడు కట్టినటువంటి వాటిని దేవుడు చూడండి ఏకంగా చేస్తాడు, కుటుంబాన్ని కలుపుతాడు, కానీ వీడు పడగొడతాడు. దేవుని పిల్లలు ఏదైతే పని
పూనుకుంటారో దాన్ని విఫలం చేస్తూ ఉంటుంటాడు. దేవుని పిల్లలు పూనుకున్నటువంటి పనులను వీడు విఫలం చేస్తూ ఉంటుంటాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. మరి విశ్వాసులుగా ఉన్నటువంటి వారిని పిశాచులుగా మార్చేస్తాడు. ఎంతో విశ్వాసంలో బలపడుతున్నటువంటి దేవుని బిడ్డల్ని పిశాచులుగా మార్చేస్తుంటాడు అన్నమాట. అలాగే ఎంతో సంతోషంతో ఉన్నటువంటి కుటుంబాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తాడు, సమస్యల్లోకి నెట్టేస్తాడు. చూసాడా, వాడి యొక్క ఆలోచనలు అన్నీ కూడా ఎంత భయంకరమైనటువంటివో, ఎటువంటి ఆలోచనతో ఉంటాడు వాడంతా కూడా. జాగ్రత్తగా వినాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. ఈ రోజున ఈ మాటలు వెంటనే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి ఇవి కొంచెం మనం ఇవి చాలా ప్రధానమైన పనులు అన్నమాట. ఇవి అంటే ఇంకా చాలా చేస్తాడు వీడు. దేవునికి మానవునికి బద్ధశత్రువు, మీకు అందరికీ తెలిసినటువంటి విషయం. వాడి యొక్క ఉద్దేశం ఏంటంటే తనకు చేతనైనంత మందిని నాశనం చేస్తాడనమాట. నాశనం చేయడానికి, మనుషుల్ని వేధించడానికి వాడు తిరుగుతూ ఉన్నాడు. యోబు గ్రంథం మనం 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, యోబు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం మనం చదివినట్లయితే, దేవుని వాక్యం చూసినట్లయితే అక్కడ, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమును అతనికి సైతానుడి ఉద్దేశం ఏంటి తెలిసి ఎప్పుడు కూడా నిన్ను నాశనం చేయాలి, నిన్ను బాధ పెట్టాలి, నిన్ను హింస పెట్టాలి. వాడి గుండె ఆశ ఏంటంటే దేవుణ్ణి ఎవరో పూజించకూడదు, దేవునికి ఎవరో ప్రార్థించకూడదు, నన్నే పూజించాలి, నన్నే ప్రార్థించాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు. అటువంటి కోరిక అనమాట. ఎవరైతే పాపం చేస్తారో, ఎవరైతే మందు కొడతారో, ఎవరైతే డ్రింక్ చేస్తారో, ఎవరైతే స్మోక్ చేస్తారో, ఎవరైతే వ్యభిచారం చేస్తారో, ఎవరైతే అబద్ధాలు ఆడతారో వాళ్ళని బాగా ప్రోత్సహిస్తూ ఉంటుంటాడు అనమాట, ప్రేరేపిస్తూ ఉంటుంటాడు. దేవునికి పనికి ఆటంకం కలిగించేందుకు వాడు ఏం చేస్తాడంటే మరి అనేక కుట్రలు పన్నుతూ ఉంటుంటాడు. అయితే ఒక్క విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, అదేంటంటే దేవుని యొక్క మరి జ్ఞానం, దేవుడు తన జ్ఞానం చెప్పిన వాడికి అనుమతి ఇస్తేనే కానీ వాడు మనుషులు దేవుడు జ్ఞానవంతుడు. యోబు చుట్టూ ఉన్న కంచి పాతబడిపోయింది, యోబు చుట్టూ ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళు కొంచెం పాడైపోయింది. దాన్ని కూల్చి కొత్తది కట్టాలి అంటే ఎలాగా, ఎవడొకడు పని చేయాలి. కాబట్టి సైతాన్ గాడు దొరికాడు దేవుడికి, అదిగో గోడ ఉందిలా తీసేసి పాడు చేసేసుకో అని చెప్పేసి. వింటున్నారా? చూడండి, కొన్ని వస్తువులు మనం కొందరనుకుంటాం కానీ కొనం. అది మొత్తం పని చేయటం మానేసి పాడైపోయింది అనుకోండి, అప్పుడు వెంటనే కొంటాం. సో అక్కడ ఏమైనా మేలు జరిగినట్టే కదా మనకి. అలాగే ఇక్కడ సైతాన్ గాడిని దేవుడు వాడుకున్నాడు, జ్ఞానం చెప్పిన వాడుకుని అవకాశం ఇచ్చాడనమాట. కాబట్టి ఇక్కడ మీరు గమనించాలి, దేవుడు ఏం చేస్తాడంటే తన జ్ఞానం చెప్పిన వాడికి అనుమతిస్తాడు. అలాగ అనుమతిస్తేనే తప్ప వాడి మనుషుల మీద ఏం చేయలేడంటే ఏ విధమైన అటాక్ చేయలేడాడు. ఇది సత్యం. చూసారా సైతాన్ని? ఒకసారి ప్రశ్న అడిగారంటే ఎవరు సైతాన్ని చూసారని అడిగితే, సైతాన్ని కానీ చూడలేదు కానీ సైతాను గాని లాంటి మనుషులను, వాడి యొక్క ప్రతిరూపం కలిగినటువంటి వ్యక్తులను మనం చూస్తూనే ఉంటుంటాం. సైతాన్లాగా ప్రవర్తిస్తున్నావేంటి, సైతాన్లాగా మాట్లాడుతున్నావేంటి? చూడండి, అక్కడ యోబు గారు తన భార్యతో ఏమంటాడు, మూర్ఖురాలులా మాట్లాడుతున్నావు అంటలేదు, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు మూర్ఖురాలు అంటలేదు ఆయన. వింటున్నాడా? నువ్వు మూర్ఖురాలు అని అంటలేదు, మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు అంటూ ఉంటుంటాడు అక్కడ. గమనించారా?
అలాగే సైతాన్ గాడు డైరెక్ట్గా వచ్చి నేను సైతాను ఆపతే నెల బట్టలు వేసుకుని కొమ్ములు వేసుకుని వచ్చేసి నీ దగ్గర నేను సైతాన్ అని చెప్పడవాడు ఏం చేస్తాడంట, మనుషులు ప్రేరేపిస్తూ ఉంటాడు. వచ్చింది సముద్రపు అలలు ఎగిసిపడ్డాయి. సహోదరి స్నేహితులారా వింటున్నారా? కానీ అక్కడ మీరు గమనించాలి, నీరుకి ఎగిరే స్వభావం ఉండదు. నీటికి పైకి ఎగరలేదు. అది ఎలాగ ఎగురుతుంది? ఎవరొకరు హెల్ప్ చేయాలి. కానీ నీటిని పైకి లేపుతుంది ఏంటంట? గాలి. అందుకని దేవుడు లేచి ఏం చేశాడు? గాలిని గద్దించాడంట. వింటున్నారా? గాలిని గద్దించాడు. అప్పుడు నీరు నిమ్మలం అయిపోయింది. అలాగే నీ భర్త నీ మీద వ్యతిరేకంగా ఉన్నాడేమో, నీ కుటుంబ సభ్యులు, నువ్వు ఉద్యోగం చేసే ప్లేసులు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీకు వ్యతిరేకమైనటువంటి పని చేస్తున్నట్లయితే మరి ఏం చేయాలి మనం? అప్పుడు ఏం చేయాలి? ఎవరి మీద కోపగించుకోవాలి? మనుషుల మీద కాదు, వాళ్ళ వెనకాల పనిచేస్తున్నటువంటి ఈవిల్ స్పిరిట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సైతానుడు ఎవరినైతే ఏ మనుషులనైతే ప్రేరేపించి మన మీద కోపపడేలా చేస్తున్నాడో, మనల్ని అసహించుకునేలా చేస్తున్నాడో, మనల్ని ద్వేషించేలా చేస్తున్నాడో చాలామంది చెప్తారు మాట. కాబట్టి దేవునికి ఉన్నట్లు బోధకులు వీడికి కూడా ఉన్నారు. దేవునికి ఉన్నట్టు సిద్ధాంతాలు వీడికి కూడా సిద్ధాంతాలు ఉన్నాయి. దేవుడికి ఒక సమూహం ఉన్నట్లుగా దూత సమూహం వీడికి కూడా సమూహం. ఉంది ప్రభురాత్రి బల్లలాగానే వీడికి కూడా సైతాన్ గడికి ఒక బల్ల సహవాసం ఉంది. మరి మన బైబిల్లో దేవుని ధన్యతలు చూస్తాం మనం. వీడికి కూడా ధన్యతలు ఉన్నాయి. మనకు పదాజ్ఞలు ఉన్నట్లుగా వీడికి కూడా పదాజ్ఞలు ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే వాడికి లేనివంటూ కూడా ఏమీ లేవన్నమాట. క్రైస్తవ విశ్వాసుల్ని, క్రీస్తు బిడ్డల్ని ఎంతటి నీచ నికృష్టమైనటువంటి పనులు చేయించడానికైనా సరే ఇక్కడ కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రికలో మనం చూసినట్లయితే 2వ కొరింథీ 11వ అధ్యాయం 13వ వచనం మనం చదివినట్లయితే, ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రగు పనివారినై ఉన్నారు. అపోస్తులైన పౌలు గారు కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో సైతానుగాడి యొక్క అనుచరులు వాస్తవమైనటువంటి క్రీస్తు రాయబారులు కారు అని ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మోసంగా పనిచేసేటువంటి వారు దేవుని బిడ్డలాగానే దేవుని బోధలాగానే చేస్తుంటుంటారు, కానీ మోసకరమైనటువంటి వారుగా పనిచేస్తూ ఉంటుంటారు అన్నమాట. వాళ్ళు ఇందులో దేవుళ్ళు అయిపోతారు. తినేంత వరకునే, తిన్నాక దేవుళ్ళు అవ్వలేదు, ఏమవ్వలేదు, శాపం వచ్చింది, పాపం వచ్చింది, ఇంకంతే అయిపోయింది. చూసారా? నీకు ఏదో మేలు చేస్తున్నట్టుగా చేస్తాడు, నీ కొరకు మేలు అనిపించినట్టు అనిపిస్తుంది. కానీ నువ్వు కీడులో పడిపోతావు. ఇంకా అక్కడి నుంచి నువ్వేం చేయలేవు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. కుయుక్తి పరుడు వీడంతా కూడా. వీడు వెలుగుదూత కాబట్టి వీడి దోసులు ఎలాగుంటారో, కుయుక్తి పరులు ఏదో బయటగా మంచిగా కనపడ్డప్పటికీ కూడా, మరి వాళ్ళ నీతి న్యాయాలకి దోసులుగా ఉన్నప్పటికీ కూడా
వాళ్ళు మారు వేషం వేసుకోవడంలో పెద్ద మనకి వింత ఏమీ కాదనమాట. ఎలాగా వాడు వెలుగుదూత కాబట్టి వాడి దూతలు కూడా ఇట్లానే చేస్తూ ఉంటుంటారు. మరి అలాంటి వారి తాను అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ మూలంగా ఈ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి అబద్ధ మత బోధకులు గుట్టుబట్టి బయట పెట్టేశాడు. వారిని గురించి 7 సంగతులు పౌలు గారు చెప్పాడు. వాటిని నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. అవేంటంటే, వారు వాస్తవమైనటువంటి సేవకులు కాదు. దేవుడు తమను పంపించాడు, దేవుడు మమ్మల్ని పంపించాడండి, దేవుడు పిలుపు మాకుంది అంటారు. కానీ నిజంగా ఆయన వారిని పంపలేదన్నమాట దేవుడు. వీరు మోసంగా పనిచేసేటువంటి వారు. నాలుగోదిగా వారి యొక్క ఉద్దేశం ఇతరులను మోసగించడమే. సత్యాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని సత్యంగాను, చీకటిని వెలుగుగాను, వెలుగును చీకటిగాను కనిపించేలా చేసేటువంటి వాడు ఈ యొక్క సైతానుగాడు అనమాట. ఈ యొక్క ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు విజయవంతంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకంటే దేవుని మాట కంటే సైతానుగాడి మాటను ఎక్కువగా నమ్మేటువంటి వారు మనలో చాలామంది ఉన్నారు కాబట్టి వాడి యొక్క ప్రయత్నాలన్నీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. మీరు జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఒకనొక దినం వస్తుంది, ఒక్కొక్క రోజు వస్తుంది. ప్రతి మెడిసిన్కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా. ప్రతి మెడిసిన్, ప్రతి వస్తువు సూపర్ మార్కెట్లో కొనే ప్రతి దాని మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అలాగే ఈ యొక్క సైతానుగాడికి వీడి క్రియలను బట్టి దేవుడు దండించబోతూ ఉన్నాడు. అంత్య దినాన ఖచ్చితంగా వీడికి తీర్పు ఉంటుంది మరి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు 2 పేతురు 2:4 ఈ వీడి గురించి వివరించడం జరిగిందనమాట. అసలు సైతానుగాడి సిద్ధాంతాలు ఏంటి అని మనం చూసినట్లయితే ప్రియులరా, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, తరువాత కాలంలో కొందరు విశ్వాస సత్యాల నుంచి తొలగిపోయి మోసపుచ్చేటువంటి ఆత్మలను, దెయ్యాలను నేర్పేటువంటి సిద్ధాంతాలను అనుసరిస్తారు అని చెప్పి ఆయన స్పష్టంగా రాశాడనమాట. చూసారా, మంచి సిద్ధాంతాలు విడిచిపెట్టేసేసి సైతానుగాడి బోధలోకి వెళ్ళిపోతుంటారంట, సైతానుగాడి ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతుంటుంటారంట. మోసపుచ్చేటువంటి ఆత్మలు వస్తాయంట, దెయ్యాలు వస్తాయంట. ఆ దెయ్యాలు నేర్పే సిద్ధాంతాలను అనుసరిస్తారని చెప్పి ఇక్కడ రాశాడు. మరి సైతానుగాడి యొక్క ఆ బోధలు ఎలా ఉంటాయంటే, వివాహం చేసుకోవద్దు, ఒంటరిగా ఉండటమే మంచిది, వివాహం చెడ్డది, వివాహం వల్ల అపవిత్రం అవుతాం, ఇట్లాంటి బోధలు చేస్తూ ఉంటుంటాడు. ఆ వివాహాన్ని చేసుకోవద్దు అని చెప్పేసేటువంటి కొన్ని ఆజ్ఞలు ఇస్తూ ఉంటుంటాడు. అలాగే ఇది తినకూడదు, అది తినకూడదు, భోజన పదార్థాలు ఇవన్నీ అపవిత్రము, ఇది తింటే అపవిత్రం అయిపోతాం, ఇట్లాంటి రూల్స్ అన్నీ తీసుకుని వచ్చి ఈ సైతానుగాడు మనకి కొన్ని ఆదేశాలు ఇస్తూ ఉంటుంటాడో, ఎవరైతే నమ్ముతారో వాటన్నిటిని బట్టి మోసపోతుంటారు. వివాహం అన్ని విషయంలో ఘనమైందని దేవుడు చెప్తాడు, కానీ వీడేం చేస్తాడు, వివాహం నిషిద్ధం, మంచిది కాదు అని చెప్పేసి ఇట్లాంటి బోధనలన్నీ తీసుకొస్తూ ఉంటుంటాడు అనమాట. ఇవన్నీ వాస్తవం కాదు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. ఎందుకంటే అది దేవుని ఉపదేశం కాదు. మరి సన్యాసంలో, తపస్సులో ఎక్కువ విలువ ఉంటుంది అని చెప్పేటువంటి బోధనలు సైతానుగాడు తీసుకొస్తాడు. ఇది వాస్తవం కాదని గుర్తించాలి. వివాహం పరిశుద్ధం, వివాహ బంధం పవిత్రమైనటువంటిది అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు స్పష్టంగా తెలియజేశాడు బైబిల్ గ్రంథంలో. ఇక ఆహార పదార్థాల విషయానికి వచ్చినట్లయితే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకున్నట్లయితే మరి అది ప్రతిదీ కూడా పవిత్రం అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు అనమాట. సైతానుగాడి ధన్యతలు ఎలాగ ఉంటాయంటే సేమ్ దేవుని వాక్యానికి విరోధం అనమాట. ఆదివారం నాడు ఎవరు అలసిపోతే వారు ధన్యులు. ఆదివారం మరి ఎవరైతే అలసిపోయి దేవుని సంధికి వెళ్ళకుండా దేవుని ఇంట్లోనే ఉంటారో, ఇంట్లో కూర్చొని ఉంటారో వాళ్ళ ధన్యులు అంటాడు సైతానుగాడు. మీ సొంత సంఘమే కానీ పిలిస్తే కానీ వెళ్ళొద్దు, పిలవని పేరంటానికి వెళ్ళొద్దు. సొంత సంఘమైనా సరే పిలిస్తే కానీ వెళ్ళొద్దు. అలా పిలిస్తే కానీ వెళ్లకుండా ఉండేటువంటి వారే ధన్యులు, అటువారే నా సమాజమునందు ప్రముఖులు అంటాడు సైతానుగాడు. విన్నారా, ట్రాప్లో పడిపోకుండా జాగ్రత్త ప్రియులారా. సైతానుగాడు ఏం చేస్తారంటే ఈ బోధించేటువంటి బోధకుడికి ఉండే అలవాట్లన్నీ కూడా తప్పుగా తీసుకోమంటాడు, ఫిర్యాదు చేయమంటాడు.
అలా తప్పుగా తీసుకునేటువంటి వాళ్ళు, అలా ఫిర్యాదు చేసేటువంటి వారు ధన్యులు అని చెప్తాడు సైతాన్ గాడు. చూసారా? జాగ్రత్తగా గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. అలాగే చీటికి మాటికి ఏం చేస్తుంటారంటే అభ్యంతరాలు పడాలి, చీటికి మాటికి అభ్యంతరాలు పడాలి. అలా అభ్యంతరాలు పడేటువంటి వారు ధన్యులు. వాడి బోధన, వాడి ఆలోచన చూడండి. దేవుని ప్రేమిస్తున్నామని చెప్పి సహోదరుని ద్వేషించేవారు ధన్యులు. సైతాన్ గాడు ఇలా ప్రేరేపిస్తాడు, దేవుని ప్రేమించు, కానీ వాళ్ళని ద్వేషించు, వాళ్ళు మంచివాళ్ళు కాదు, దేవుడు మాత్రం ప్రేమించుకో, వీళ్ళని ద్వేషించు అని చెప్పేసేసి అటువంటి వారే నాతో సదాకాలం ఉంటారు అని చెప్పేటువంటి వాడు సైతాన్ గాడు అనమాట. తొందరపాటుతనాలు ఇంకా చాలా ఉన్నాయి విషయాలని నేను చెప్పట్లేదు, కానీ తొందరలు కలిగించేటువంటి వారు ధన్యులు, అటువారు అపవాది కుమారులు అనబడును. రివర్స్లో ఉంటాయన్నమాట. దేవునికి దశంభాగం కానీ కానుకలు కానీ ఇవ్వని వారు ధన్యులు, వారు నాకు సహాయకులుగా ఉంటారు. వేషధారులైన వారు ధన్యులు, వారైన అద్వితీయ కుమారులు అంటాడు సైతాన్ గాడు. నా కుమారులైనటువంటి కోరాహు, ఆహాను, యోధాలను పూలిన వారు ధన్యులు, వారికి నా రాజ్యంలో సింహాసనం లభిస్తాయి. సైతాన్ గాడికి సింహాసనం ఉంటుందా? నరకానికి రాజు కాదాడు, నరకానికి పాత్రుడు వాడు. నరకం దేవుని బిడ్డల కొరకు కాదు, నరకం వాడి కొరకు చేయబడింది అనమాట. వాడు కూడా దశాజ్ఞలు ఉంటాయి. ఏంటివే? దేవుడు ఆజ్ఞలే తిరిగి రాసేసుకుంటాడు. ఎలాగా? సైతాన్ అనేటువంటి నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు. సైతాన్ గడి ఆలోచన ఎలా ఉంటాయి చూడండి. ఇంక ఈ ఆజ్ఞలన్నీ మీరు పైన ఆకాశం అందు, కింద భూమి అందు, నీటి అందు అన్ని రూపంలో మరి నన్ను చేసుకుని పూజించండి అంటాడు సైతాన్ గడు. ఎలాగైనా పూజించుకోవచ్చు, ఎందులోనైనా ఉంటాను నేను, ఎక్కడైనా ఉంటాను అంటాడు. దేవునామను వ్యర్థంగా ఉచ్చరించొద్దంటే వీడేమంటాడు, దేవునామను వ్యర్థంగా ఉచ్చరించవచ్చు. మరి ప్రభు దినాన్ని అపరిశుద్ధంగా ఆచరించండి, పరిశుద్ధంగా ఏమి ఆచరించాలని అవసరం లేదు. ఇట్లాగా 6 దినాల పాటు 7 దినాల పాటు మీరు పని చేసుకోండి, పని చేసుకుంటూనే ఉండండి. ఇట్లాంటివన్నీ కూడా వాడు ఏం చేస్తూ ఉంటుంటాడంటే ప్రియులరా, ప్రోత్సహిస్తూ ఉంటుంటాడు. నీ తల్లిని నీ తండ్రిని అవమానపరచు, సన్మానించే అవసరం లేదేమని, నరహత్య చేసుకో, వ్యభిచరించుకో, దొంగిలించుకో, పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం చెప్పు, ఫీజు తీసుకో, పొరుగువాని భార్యను ఆశించు, పొరుగువాని ఇల్లు, దాసి, ఎద్దు అన్నీ ఆశించుకో అని చెప్పి ఈ సైతాన్ గాడు ఏం చేస్తాడంటే ప్రోత్సహిస్తూ ఉంటుంటాడు. వింటున్నారా ప్రియులరా? అలాగే ప్రభు బల్ల సేమ్ సైతాన్ గడికి ఈ సైతాను సహవాసపు బల్ల ఉంటుంది అనమాట. సైతానికి సంఘం ఉంది, సహవాసం బల్ల ఉంది, సహవాసం ఉంది, బల్ల ఉంది, అన్నీ ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:21 చూసినట్లయితే సైతాను సహవాస బలను గురించి ఆయన ప్రస్తావిస్తూ రాస్తున్నాడు. మీరు ప్రభు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోని కూడా త్రాగలేరు. దెయ్యాల పాత్ర వాడిది, సైతాన్ గడి పాత్ర. ప్రియులు గమనించాల, ప్రభుకు చెందినటువంటి బల్ల మీద ఉన్నటువంటి వాటిలో మరి పిచాచుల బల్ల మీద ఉన్నటువంటి వాటిలో కూడా వంతు తీసుకోలేరు. ప్రభుకు రోషం మరి కలిగినటువంటి వాడు కాబట్టి ప్రభుకు రోషం కలిగిస్తామా అని చెప్తూ ఉంటుంటాడు అన్నమాట ఇక్కడ పౌలు గారు. కాబట్టి దేవునికి ఈ యొక్క పవిత్ర బల్ల ఉన్నట్లుగా దెయ్యానికి కూడా ఏముంటుంది, అపవిత్ర బల్ల ఉంటుంది అనమాట, అపవిత్రపరచడానికి. కొంతమంది క్రైస్తవులు విశ్వాసులు ప్రభు బల్ల దగ్గర మరి పగలేమో ప్రభు బల్ల దగ్గర ఉంటారు, రాత్రి ఏమో తెలుసు కదా సాతాను గడి బల్ల ఏంటి, బార్లో ఉంటారు. పగలేమో ఈ ద్రాక్షరసం తాగుతారు, నైటు వైన్ అంటే అది కూడా ద్రాక్షరసమే, అది బారు, ఇది చర్చ్. చూసారా? ఈ బాలలో పాలు పంచుకుంటారు, ఆ బాలలో పాలు పంచుకుంటారు. అర్థమవుతుంది ఇప్పుడు అందరికీ కూడా సైతాన్ బల్ల అంటే ఏంటన్నది. ఇక్కడ ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ప్రభు దృష్టిలో గొప్ప నేరం, అంతే కదా. వాడు ఎలాగలో అని నేరం చేయించేసేసి ప్రభు చేత మన మీద నిందారోపణ నేరాపణ చేయించేసి మనం దూరం చేసేసేయాలని ప్రియులు గమనించాలి. అందుకనే ఎవరో ఒకసారి ఒకరు అన్నారన్నమాట, యేసుతో పుకారు సాతానుతో సికారంట. ఇదే ఇటువంటి జీవితాలు అనమాట. కాబట్టి ఇటు సైతాన్ గడు ఏం చేస్తాడంటే మరి తనకు చేతనైనంత మందిని నాశనం చేయడానికి, మనుషుల్ని వేధించడానికి సైతాన్ గడు ఎల్లప్పుడూ కూడా ఒకేలాగా ప్రత్యక్షం కాడువాడు, వేరు వేరు రూపాల్లో వేరు వేరు విధాలుగా ప్రత్యక్షమవుతూ ఉంటుంటాడు. ఇది సత్యం. సైతాన్ గడు రూపాలు మనం చూసినట్లయితే సైతాన్ గడు ఎలా ప్రత్యక్షమవుతాడు, గతంలో ఎవరికి ఎలా ప్రత్యక్షమయ్యాడు, ఈ యొక్క సత్యాన్ని మనం గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా చూద్దాం. ఒక 5 విషయాలు నేను చెప్తాను. హవ్వమ్మ గారి దగ్గరికి ఎలాగెళ్ళాడు, సర్పంలాగా వెళ్ళాడు. అదే అబ్రహాము గారి దగ్గరికి ఎలాగెళ్ళాడు, ధన రూపంలో వెళ్ళాడు, డబ్బు రూపంలో వెళ్ళాడు. సంసోన్ దగ్గరికి ఎలాగెళ్ళాడు, వేశ్య దెలీలా రూపంలో వెళ్ళాడు.
యోసేపు గారి దగ్గరికి ఎలాగెళ్ళాడు? ఒక అందమైనటువంటి స్త్రీ రూపంలో, పోతీఫర భార్య రూపంలో వెళ్ళాడు. అలాగే ఈ రోజున నీ దగ్గరికి నా దగ్గరికి వాడు ఎలా వస్తున్నాడంటే, ఎలా వస్తాడు? కొమ్ములు వేసుకుని, నల్లబట్టలు వేసుకుని, ఇలాగా ఆకారం వికారంలో అట్లా రాడాడు. మరి ఎలాగొస్తాడు? వెలుగుదూతలా వస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి సైతాన్ గడి యొక్క వ్యాపారం ఏంటంటే నల్ల బజారు కదా, బ్లాక్ మనీ అంటారు, నల్లధనం. ఎలాగో వీడి వ్యాపారం అంతా కూడా నల్ల బజార్ బిజినెస్ అనమాట. నల్ల బజార్ అంతా వీడి సొంతం అనమాట, వీని స్వాచ్యం. మనకు ఈ నల్ల బజార్ అంటే వల్ల మాలినట్టు అవమానం కలిగేలా చేస్తూ ఉంటుంటాడు. వీని ముఖ్యమైన వ్యాపారం ఏంటంటే నెంబర్ 1 ఏంటంటే అది నల్ల బజారు. మీరు చూడండి, బ్రాందీ షాపుల్లో పెద్ద పెద్ద లైట్లు పెట్టరు, చాలా డిమ్ లైట్లు పెడతారనమాట. ఎందుకంటే తండ్రి వెళ్తాడు, కొడుకు వెళ్తాడు, ఒకరు కనపడకుండా చిన్న చిన్న లైట్లే పెడతారు కదా. బార్లో చూడండి, చిన్న లైట్లు ఉంటాయి, పెద్దగా ఒకరొకరు కనపడేలాగా ఉండవు. సో ఇక్కడ ఈ నల్ల బజార్లో ఏమవుతారు? ధూమపానం, మద్యపానం, మాదక ద్రవ్యాలు, వ్యభిచారం, ఇవన్నీ నల్ల బజారు. చీకటి కోణంలో జరిగేటువంటి కార్యాలు ఇవన్నీ కూడా. మరి ఈ యొక్క బాల్య చాపల్యం వల్ల పిల్లలు, స్నేహితుల ప్రోద్బలం వల్ల మరి ఇక్కడ పెద్దలు కూడా వీటి వైపు ఆకర్షితులు కాకుండా మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. చెడు స్నేహాలు పట్టి పిల్లలు పాడైపోతారు, ఇటువంటి వ్యసనాలకు బానిసలు అయిపోకుండా మనం ప్రార్థన చేయాలి. సైతాన్ గడి యొక్క సమూహం ఉందా? ఎస్, సమూహం ఉంది. ఇది కూడా చూద్దాం మనం. పరిశుద్ధులైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 మనం పోరాడుచున్నది రక్త మాంసాలు ఉన్న వారితో కాదు, కానీ ప్రస్తుత అంధకారాన్ని కలుగుతున్నటువంటి ఏలుచున్నటువంటి లోకరాజులతో, ప్రధానులతో, అధికారులతో, ఆకాశ మండలమందున్నటువంటి దుష్ట శక్తుల సేనలతో అని చెప్తున్నాడు. ఈ వచనం ప్రకారం సైతాన్ గడికి గొప్ప సమూహం ఉందని చెప్పి మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఆదివారం రోజు వాడు ఏం చేస్తాడంటే క్రైస్తవుల కోసం 3 అనుచరులను ప్రాముఖ్యంగా ఉపయోగిస్తాడు. ఏం చేస్తారండి? ఆదివారం రోజున ఈ సైతాన్ గాడు ఈ ఆదివారం వచ్చేసరికి 3 వాడుకుంటూ ఉంటుంటాడు. అందులో మొదట సైతాన్ యొక్క సమూహం ఎవరంట? రానీరు. ఎక్కడికి? దేవుని సన్నిధికి రాకుండా ఎలాగైనా సరే క్రైస్తవులందరినీ కూడా పరిశుద్ధ మందిరానికి రానియకుండా చేసేటువంటి వారే వీళ్ళనమాట. రానినటువంటి సమూహం. అసలు దేవుని మందిరానికి వెళ్ళకుండా చేస్తారు వీళ్ళు. సైతాన్ గడు కొంత సమూహాలు ఏముందిలే, వెళ్తే ఎందుకులే, వెళ్ళకపోతే ఏంటి ఇక్కడ అన్నట్టు మందిరానికి రాకుండా చేసేస్తారు. అదొక సమూహం. ఇంకొక సమూహం ఏముంటుంది రానిన సమూహం ఉంది కదా, ఇంకొక సమూహం. ఎలాగోలా నా సమూహాన్ని జయించేస్తాను, ఎలాగోలా నేను నిద్రమతను జయించేసేసి దేవుని సన్నిధికి వెళ్ళిపోతాం. ఆ సమూహాన్ని జయించావు. ఇంకొక సమూహంతో, అంధకార సమూహంతో ఉంది కదా. రెండో సమూహం ఏంటంటే ఇక్కడ చర్చికి వెళ్ళిన తర్వాత ఈ సమూహం ఎలా పనిచేస్తుంది? విననివ్వదన్నమాట. నేను ఈ సమూహం అంతా దేవుని వాక్యం విననివ్వకుండా, విననీయనటువంటి సమూహం దేవుని వాక్యం వినకుండా మొదట జయించేలాగైతే మనం దేవుని సన్నిధికి మందిరానికి వచ్చాం. ఈ మందిరంలో దేవుని వాక్యం వినకుండా చేయడం అన్నటువంటి ఈ సమూహం పని అనమాట. వాక్యం యూట్యూబ్లో పెడతాను, సడన్గా ఈ లోపల వేరే ఫోన్ రావటం, వేరేది ఏదో అవటమో, వేరే పొయ్యి మీద ఏదో పెట్టావు, లేకపోతే వంట పెట్టి ఏదో పని చేసుకుంటూ ఉంటావు. ఈ లోపల విలువైన మాటలన్నీ దాటిపోయేలా చేస్తారనమాట. విననీయనటువంటి సమూహం. రానైన సమూహాన్ని జయించావు, విననీయన సమూహాన్ని కూడా జయించి దేవుని వాక్యం చక్కగా వింటూ ఉన్నావు. మూడవడు ఏం చేస్తారంటే ఉండనీయన సమూహం. ఫస్ట్ సమూహాన్ని, రెండో సమూహాన్ని జయించి చక్కగా వాక్యం వింటూ ఉంటుంటే, ఈ మూడో సమూహం ఏం చేస్తారంటే దేవుని మందిరంలో మనం ఉండకుండా చేస్తాడనమాట. అంటే నువ్వు తీసుకున్న పిల్లడు ఏడ్చి ఇలా చేయటమో, లేకపోతే నీకు ఎక్కడో పక్కన పెయిన్, లేకపోతే కూర్చుంటే నడు నొప్పి ఏదో వచ్చి ఎంతసేపు కూర్చుంటావు, లే బయటికి వెళ్ళు అని ఈ యొక్క దేవుని సంధిలో ఉండనీయకుండా చేస్తాడు ఒక సమూహం. ఈ 3 సమూహాలని ఎప్పుడైతే మనం ఉండకుండా చేసేటువంటి సమూహాన్ని కూడా మనం జయిస్తామో, ఈ 3 సమూహాలను జయించినప్పుడే మనం నిజమైనటువంటి ఆరాధన చేస్తున్న వాళ్ళం అవుతాం. అంతే కదా. మీకు పొద్దున్న ఈ రోజు లేవాలని ఉంది, కానీ చాలా మంచి నిద్ర వస్తుంటుంది కదా. ఎర్లీ మార్నింగ్ లేవాలని ఉంది, కానీ నిద్ర వచ్చేస్తుంటుంది. వినాలి ఉంటుంది, కానీ ఈ లోపల ఏదో వేరే పని వస్తుంటుంది.
కూర్చోవాలని ఉంటుంది చక్కగా. మీరు ఫోన్ ఎదురు పెట్టుకున్నారో, ల్యాప్టాప్ పెట్టుకున్నారో, లేకపోతే టీవీ పెట్టుకున్నారో చక్కగా ఆ శ్రద్ధగా వినాలనుకుంటుంటారు. ఈ లోపల అమ్మా లేకపోతే అది ఇది ఏదో పని ఏదో ఒకటి వస్తుంటుంది అన్నమాట కదా. ఎలాగలా లేపాలని చూస్తుంటాడు. ఈ మూడు జయించినప్పుడే మనం ఖచ్చితంగా చక్కగా నిజమైన ఆరాధన చేసినటువంటి వాళ్ళు అవుతాం. లోకాసు వార్త 10:18 ఆకాశంలో ఉన్న ఈ యొక్క దుష్ట సమూహం క్రింద పడిపోయేలా చేయడం మనకు సాధ్యమేనా అన్నాడు దేవుడు. ఆకాశంలో ఉన్నటువంటి దురాత్మల సమూహం కింద పడేలా చేయడానికి మనకు సాధ్యమంటూ ఉన్నాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు సువార్త మనం ప్రకటిస్తే చాలు ప్రియులారా, వాడు మెరుపులా క్రింద పడిపోతాడు. దేవుని యొక్క నామాన్ని ఎత్తిపట్టినప్పుడు, దేవుని సువార్తను ప్రకటించినప్పుడు వాడు కింద పడిపోతాడంట. కాబట్టి ఇక్కడ మనం సైతానుడి పతనం చూసి మనం ముగించుకుందాం ఈ యొక్క వాక్యాన్ని. ఇక్కడ మత్తయి సువార్త 25:41 చూసినట్లయితే ఈ సైతానుగాడు చేసినటువంటి ఈ పనులన్నింటినీ దేవుడు ఒకానొక దినం అరికట్టబోతున్నాడు. అపవాదికి వాని దూతలను సిద్ధపరచబడినట్టు నిత్యాగ్ని గురించి యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు. ఏమని? నన్ను విడిచి అపవాదికి వాని దూతలను సిద్ధపరచబడినటువంటి నిత్యాగ్నిలోనికి పోవుడి. పరలోకం ఎలాగో నిత్యమో నరకం కూడా అలాగే నిత్యం. హల్లెలూయా. సైతానుగాడి కోసం, వాని యొక్క దూతల సమూహం కోసం దేవుడు నిత్యాగ్నిని సిద్ధం చేశాడు. యేసు సైతానుగాడిని బంధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఒక్క విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, యేసుక్రీస్తు ప్రభువారి మూలంగా మనం సైతానుగాడిని ఓడించగలుగుతాము. హల్లెలూయా. ఈ లోకంలో తన పని కొనసాగించేలాగా సైతానుగాడిని దేవుడు ఉండనీయడం దేవుని పరిపూర్ణ జ్ఞానం అని మీరు గమనించాలి ప్రియులారా. సైతానుగాడు ఉండాలి. ప్రతి సినిమాలో చూడండి విలన్ ఉంటాడు. ఆ విలన్ని హీరో కొట్టినప్పుడు, చంపినప్పుడు అప్పుడే విజయం వస్తుంది. ప్రతి క్రికెట్ మ్యాచ్లో చూడండి ఆపోజిట్ మ్యాచ్ ఉంటుంది కదా. బౌలింగ్ చేసేవాడు అవుట్ చేయాలని చూస్తాడు, బ్యాటింగ్ చేసేవాడు సిక్స్ కొట్టాలని చూస్తాడు. ఈ పోరాటం ఉంటేనే ఆ మ్యాచ్లో ఉత్కంఠం అనేటువంటిది ఉంటుందన్నమాట, ఆసక్తి అనేటువంటిది ఉంటుందన్నమాట. వింటున్నారా? చాలా జాగ్రత్తగా ఉన్నారు పిల్లలు. కాబట్టి సర్ ఐజాక్ న్యూటన్ గారు తెలుసు కదా మీకు అందరికీ, ఒక మాట చెప్పాడు అనమాట. ఏమని? దూరదర్శినితో అంతరిక్షంలో లక్షల మైళ్ళ దూరం చూడగలుగుతాం. దూరదర్శనం ఉపయోగించి అంతరిక్షంలో లక్షల మైళ్ళు చూడగలుగుతామంట. కానీ ప్రార్థనలో నువ్వు మోకరించినట్లయితే పరలోకాన్నే చూడగలుగుతావంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ భౌతిక శాస్త్రీయ సాధనాల కన్నా ప్రార్థన ద్వారానే దేవుని సమీపంగా చేరగలుగుతామని చెప్పి సర్ ఐజాక్ న్యూటన్ గారు అద్భుతమైనటువంటి మాటని చెప్పాడు. కాబట్టి ఈ రోజున సైతానుగాడు యొక్క కుయుక్తులు, పన్నాగాలు, వాడి యొక్క పేర్లు, ఆలోచనలు, పద్ధతులు అన్నీ తెలుసుకున్నాం. వాటిలో చిక్కుకుపోకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నడిపించి బలపరచును గాక. ఆమేన్.